నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. ఈరోజు మనం 'తెర ఇష్క్ మే' ధనుష్ గారి హిందీ సినిమా గురించి మాట్లాడుకుందాం. అది తెలుగులో కూడా డబ్ అయింది. తెలుగులోనే 'అమర కావ్యం'. మీకు అర్థమైంది కదా! ఈ పాట ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఎక్కడైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఊర్లో సినిమా పడింటే చూసేటోడిని. ఎందుకంటే ఇక్కడ పడలే. హిందీలో పడలే, తెలుగులో పడలే. ఇక్కడ రిలీజ్ కాలేదనమాట. అందుకే నేను చూడలేకపోయినా. సరే ఆ సాంగ్ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. ఎలాగైనా చూద్దాం నాకు ఆతురతతో ఉన్నప్పుడు ఏం చేసేదేముంది ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దాంలని సైలెంట్‌గా అయిపోయాననమాట. నిన్ననే ఓటీటీలోకి వచ్చిందది శుక్రవారం రోజు జనవరి 23 తారీఖు చూసినాం. బావుంది. నిజంగా సినిమా బావుంది. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఏందంటే హాల్‌లో చూసింటే ఒక థ్రిల్ ఎక్సైట్‌మెంట్ ఉండేది. అంటే దీనిది ఒక ఆర్డర్‌లో వెళ్ళిపోతుంటదబ్బా సినిమా. ఈ సినిమా నుంచి మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సినిమాని అన్నీ మీకు ఇచ్చేస్తదనమాట. అర్థమైంది కదా! ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సినిమానే మీకు అన్నీ ఇచ్చేస్తది. సినిమాలో ట్విస్ట్ ఉండదు. అది ఉండదు. ఇది ఏమి ఉండదు. జస్ట్ ఒక ఆర్డర్‌లో వెళ్ళిపోతుంటది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటది పర్టిక్యులర్‌గా నేను ఓటీటీలో చూసింది చెప్తున్నా కదా! 57 నిమిషం నుంచి స్టార్ట్ అయిద్దనమాట ఆ సీను. అది ఒక సినిమా మొత్తం ఒక ఎత్తైతే, ఆ సీన్ ఒక ఎత్తనమాట. ఆ బీభత్సం అనేది ఇది మాస్ ఎలివేషన్ కాదిది. ఒక లవ్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. అంటే ఇది ఎట్లుంటదంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు ఎక్సైట్‌మెంట్ అంటే అది చూడు సినిమాని థ్రిల్ చేయలేరబ్బా! దానికి బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి మీకు. అది అవసరం లేదు. 57 నిమిషాలు ఉంటది. ఆ సీన్ కోసం ఎదురు చూడండి. అది ఆ సీను 'అమర కావ్యం' అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ ఒక్క సీన్ వల్లే ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టుండొచ్చు అనేది కూడా నా ఫీలింగు. నిజంగా చెప్తున్నా కదా! చాలా బాగుంది సినిమా. సినిమా చూడండి. ఒక ఆర్డర్‌లో ఎళ్ళిపోద్ది. ఎలాంటి ట్విస్టులు, ఎలాంటి ఎక్సైట్‌మెంట్స్ లేకుండా డెఫినెట్‌గా సినిమా చూడండి. సినిమానే మీకు అన్నీ ఇచ్చేస్తది. ట్విస్ట్‌లనేవి చూడొద్దు. సినిమా చానా ప్రెజెంటబుల్ అనమాట. ఒక మామూలుగా ఒక మధ్య తరగతి వాళ్ళ ఎమోషన్స్ గాని, ఒక డబ్బున్న వాళ్ళ ఎమోషన్స్ గాని ఎలా ఉంటదనేది చాలా బాగా కళ్ళకి కట్టినట్టు చూపించారు. అది నిజమే. సినిమాని సినిమాలాగా చూడండి. ఎక్సైట్ అయ్యి చూడండి. చాలా బావుంటది సినిమా. ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లుంటాయి. ప్రతి దాంట్లో ఉండేదే కదా! ఈ సినిమా గురించి చాలా రివ్యూస్ కూడా కొంచెం నెగెటివ్‌గా వచ్చినాయి. నేను అవి మొత్తం కొట్టి పడేస్తా. ఎందుకంటే ప్రతి సినిమాకు కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి సినిమాకు నెగెటివ్ పాయింట్స్ ఉంటాయి. ఎంత పెద్ద 'బాహుబలి' సినిమాకైనా ఎవరో ఒకరు పేర్లు పెట్టకుండా ఏముండరు. అలాగే ఈ సినిమా కూడా దాంతో పోలుస్తున్నాం అంటే కాదు. దేని స్టఫ్ దానిది. సినిమా నిజంగా చెప్తున్నా కదా! సినిమా చూడండి. ఈరోజు ఆదివారం నేను ఆదివారం ఏదైతే ఈ వీడియో చేస్తున్నానో ఈరోజు ఆదివారం మీరు పక్కా డెఫినిట్‌గా మార్నింగ్ గాని, పొద్దుగాల నేను అప్‌లోడ్ చేసేస్తా. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని డెఫినిట్‌గా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ సినిమాని ఒక లుక్ ఏసేయండి. ఎవ్రి సీన్ నేను చెప్తున్నా కదా! నేను ఎప్పుడు ఎవరికీ ఇలాంటి సజెషన్ ఇవ్వలేదంట. ఎవ్రి సీన్ 1 సెకండ్ కూడా ఫార్వర్డ్ చేయకుండా మూవీ చూడండి. డెఫినిట్‌గా మీరు థ్రిల్ అయితారు. మూవీ చూసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా 100% థ్రిల్ కాకపోతే నన్నడగండి. ఇంకొకటి మెయిన్‌గా మూవీ చూసేటప్పుడు ఒకవేళ మీకాడ ఇయర్ ఫోన్స్ ఉన్నా, బడ్స్ ఉన్నా డెఫినిట్‌గా 2 చెవులకి పెట్టుకొని సినిమా చూడండి. 100% సినిమాలో లీనమైపోతాం. సినిమాలో అసల మామూలు బీభత్సం కాదు. దీంట్లో కొన్ని డైలాగ్స్ అనమాట. డైలాగ్స్ ఎంత ఇంపాక్ట్ చేసినాయంటే మామూలు ఇంపాక్ట్ కాదు. ఆ డైలాగ్స్‌ని మీకు ఇనిపిస్తా. ఇంకొకటి నీ చేతి గోరింటాకు నా ఒంటిపై గాయమై తేలింది. నీ నుదిటిపై ఆ బొట్టు నా రాతనే మార్చేసింది. ఊరకట్ట ఫ్యాక్ట్స్ గదా! ఇలాంటివి చానా ఉన్నాయి మూవీస్‌లో. ఇంకోటి చదువుతా చూడండి. నాలాంటోడు గనక ప్రేమలో పడితే ఢిల్లీనే తగలబెట్టేస్తాను. ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుంది గదా! డెఫినిట్‌గా దానిలాగే ఉంటది. కాకపోతే కొంచెం, కొత్తగా అనిపిస్తది. ఇంకో డైలాగ్ చెప్తున్నా. నాకు ఈ ప్రేమలో విరక్తి పుట్టింది. నాకు కావాల్సింది ఇప్పుడు ప్రేమ కాదు పోరాటం. ఈ సీన్ గూడా సినిమా చూసేటప్పుడు ఈ సీనొస్తది. ఒకట బాక్స్ బద్దలైపోయిద్దనమాట. మెయిన్ హైలైట్ డైలాగ్ ఏందంటే సినిమాని ఒక రేంజ్‌లో తీసుకెళ్ళే డైలాగు ఇదే అనమాట మూవీకి. ప్రేమలో మరణం ఉంటుంది పండిత్. కానీ ముక్తి ఉండదు. ఇది తెలుగులో ఈయన ఈ డైలాగ్ ఒక ఫ్యాక్ట్స్ అనమాట ఇది. ఈ డైలాగ్ ఒక్క డైలాగ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. నిజమే అసల. సినిమా చూసినంత సేపు ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకెళ్ళిపోతాం. చెప్పినాక మళ్ళీ చెప్తున్నా కదా! సినిమాని ఓన్లీ సినిమాలాగా చూడండి. సినిమా నుంచి మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఆ సినిమా నుంచి. అన్నీ మీకు ఇచ్చేస్తది. అలా ఉంటది ఈ సినిమా. ఈ డైలాగు మనం ట్రైలర్‌లో కూడా వినే ఉంటాం. మళ్ళీ చెప్తున్నా కొంచెం ఫ్రెష్ ఫీల్ కోసం. అందమైన అమ్మాయి చెయ్యి లేపిందంటే అది ఏదో ఒక చెంప మీద ల్యాండ్ అవ్వాల్సిందే. అని చెప్పి అతను కొట్టుకుంటాడనమాట. ఇది చానా బావుంటది ఈ సీను. సినిమాకి గూడా ఏందంటే రొమాంటిక్ సీన్‌ని వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వచ్చే సీన్ అనమాట. ఇది కూడా చాలా బాగా అనిపిస్తది. ఇది గూడా ఈ డైలాగ్ గూడా ఏందంటే ఒక మధ్య తరగతి వాళ్ళ మెంటాలిటీ గురించి చెప్పే డైలాగ్ అనమాట. హీరోయిన్ అంటే ఆల్రెడీ మీకు ఈ సినిమా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాపోతే మీకు గతం గురించి చెప్తే మీకు సినిమా అంత ఎగ్జైట్ ఫీల్ అవ్వదు. హీరోయిన్ గూడా ఒక డైలాగ్ అంటుంటదనమాట. తను పెళ్లి హీరోయిన్ గూడా ఒక డైలాగ్ అంటుంటదనమాట. తను వేరే వాళ్ళతోటి అంటుంటది. ఇలాంటి వాళ్ళ మెంటాలిటీ నాకు ఆల్రెడీ తెలుసు. ఇలాంటి వాళ్ళ మెంటాలిటీ నాకు తెలుసు. పెళ్లి బట్టల్లో చూస్తే తోక ముడుచుకొని ఎళ్ళిపోతారు అని ఒక డైలాగ్ ఉంటది. ఈ డైలాగ్ ఈ సమయం, సందర్భాన్ని బట్టి వస్తుంటదనమాట. ఇది కూడా సినిమాలో మీరు హాల్‌లో చూస్తే నిజంగా థ్రిల్ అయిపోతారు. నిజంగానే ఇది నిజం కథ అనే ఫీలింగ్ గూడా వస్తుంటది చూస్తుంటే. అమ్మాయిలు ఎప్పుడు రాకుమారులనే కోరుకుంటరు. ఎందుకంటే వాళ్ళ ప్రేమలో తెలివితేటలెక్కువ.
ఎమోషన్స్ తక్కువ అనే డైలాగ్ ఒక సమయం సందర్భంలో వస్తది. అది కూడా మీరు ఎక్సైట్ అయితారనమాట. సినిమా చూస్తే నేను చెప్పినా కదా! సినిమాలు ఇలాంటి డైలాగ్ టన్నులు టన్నులు ఉంటాయి. చానా అంటే చానా దాచిపెట్టుంటారనమాట. నేను ఈ డైలాగ్స్ అన్నీ ఒక ఆర్డర్‌లో మహా అంటే ఒక 10 ఒక 7, 8 చెప్పుంటా. నేను ఒక షార్ట్ వీడియోలో ఫుల్ అంటే ఒక 3 మినిట్స్ షార్ట్ వీడియోలో ఒక 10, 20 మొత్తం డైలాగ్స్ రాసుకొని ఒక ఆర్డర్‌లో 'తిరేష్‌మీద' అని లేకపోతే 'అమర్ కావ్యం' అని చెప్పి ఈ మూవీలో డైలాగ్స్ అని చెప్పి నేను షార్ట్ వీడియో తీస్తా. ఇది ఎవరైతే చూస్తారో షార్ట్ వీడియో కోసం ఏమో ఒక 2, 3 రోజుల్లో అవన్నీ నేను రాసుకొని కొంచెం తెలుగు నేటివిటీ తగ్గట్టు అవి ఇవి కొంచెం కరెక్షన్ చేసుకొని డెఫినిట్‌గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తా. ఇలాంటి డైలాగులు ధనుష్ గారి తమిళ్ మూవీస్ నుంచి కూడా కొన్ని తీసి మీకు చూపించిన. అలాగే అల్లు అర్జున్ గారిది గాని అది కూడా షార్ట్ వీడియోలో గ్లిమ్స్ కూడా ఉన్న ఇంగ్లీష్‌లో డైలాగ్ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసిన. సరే చూడకపోతే ఎళ్లి చూసేయండి. ప్రేమలో ఎంత కాలిపోవాలంటే ఆ ముక్తి కూడా నీ కాళ్ళ దగ్గరకొచ్చి భిక్ష అడగాల. ఈ డైలాగ్ ఊరకట్ట బీభత్సంగా ఉంటది. ఇంకొకటి ఈ డైలాగ్‌లో ఏందంటే హీరోయిన్ పేరు ముక్తి. హీరో పేరు శంకర్ అనమాట. ఈ ముక్తి అనే ఇదేదైతే ఉందో ఈ పేరు సంబంధించిన టైటిల్స్ చానా వస్తాయి. దాని గురించి ఆ పేరు పెట్టి ఉంటారనుకుంటున్నా. డైలాగ్స్ కూడా చానా అంటే చానా ఉంటాయి. లాస్ట్‌కి హీరోయిన్‌కి పోయి ఒక షాప్ ఇస్తాడనమాట. షాప్ ఏందంటే ఇది చెప్పకూడదనుకుంటా. కానీ ఇది మెయిన్ సినిమా హైలైట్ అనమాట. ఇది చెప్తే మీకు సినిమా కూడా రివీల్ అయిపోద్ది. ఏంటిదంటే హీరోయిన్ వాళ్ళు విడిపోతారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అందుకని చెప్పేస్తున్నా. హీరోయిన్ దగ్గర పోయి అతను గంగాజలం తీసుకొచ్చి హీరోయిన్ నెత్తి మీద పోసి అప్పుడు తనకు ఒక శాపం ఇస్తాడనమాట. నీకు కూడా నాలాంటి ఒక మగపిల్లాడు పుట్టాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు వదిలేసిన ఒక మగ పిల్లవాడు ఒక తల్లికి ముద్దుల కొడుకే గదా! అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. అది ఊరకట్ట బీభత్సం అసలు ఆ డైలాగు. ఈ డైలాగ్ అందరూ ఆ హీరోయిన్ గూడా చాలా కంటి తడి పెట్టేస్తది. ఎందుకంటే అది నిజమే గదా! నువ్వెప్పుడైతే ఒకడిని వదిలేసావో నీ కొడుకు పుట్టినప్పుడు నా కొడుకు గూడా నాలాగే తయారవ్వాలి. ఆ కొడుకు గూడా నీలాగా ఎవరో ఒకరిని మోసం చేయాలి అన్నట్టే చెప్తాడు. అప్పుడు నీకు తెలిసిద్ది నా బాధ ఏంటిదని విధంగా చెప్తుంటాడు. ఆ డైలాగ్‌కి ఊరకట్ట పిచ్చ ప్యాక్ అయిపోద్దబ్బా! నిజంగా చెప్తున్నా గదా! ఆ సినిమా ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. జస్ట్ ఆ డైలాగ్స్‌కే సినిమా అక్కడికెళ్ళిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఈ సినిమా నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆ సినిమాని మీకు అన్ని ఇచ్చేస్తే థ్రిల్లింగ్‌గా కూర్చొని ఒక్కళ్ళే చెప్తున్నా గదా! బడ్స్ గాని 2 చెవులకు ఇయర్ ఫోన్స్ గాని, బడ్స్ గాని ఏదన్నా గాని 2 చెవులకు పెట్టుకొని ఈ సినిమాలో లీలమైపోయి చూడండి. ఇవి 1 సెకండ్ కూడా స్టక్ అవ్వద్దబ్బా! 1 సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు మీరు. 1 సెకండ్ కూడా స్టక్ అవ్వద్దు. ఈ సినిమా అయిపోయేదాకా పక్కకు జరగకండి. నిజంగా సినిమా మీకు చానా ఇంపాక్ట్ ఇస్తది. నాకైతే నచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ కూడా మనం చూడాలన్నమాట. అప్పుడే మనకి కొంచెం నేచర్ గురించి గాని, సినిమా గురించి గాని కొంచెం ఒక అవగాహన ఉంటది. ఇలాంటి సినిమాలు వచ్చి మనలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినాం. డెఫినిట్‌గా ఇంకొకరు తీయడానికి ఆస్కారం ఉంటదనమాట. ఛాన్స్ ఉంటది. తర్వాత మనం ఎంకరేజ్ చేయకపోతే అలాంటి సినిమాలు అక్కడే ఆగిపోతాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తలేరని చెప్పి బంద్ చేస్తారనమాట. డెఫినిట్‌గా ఎంకరేజ్ చేయండి. పోయి నెట్‌ఫ్లిక్స్‌లో పోయి చూడండి. మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తది. నేను నమ్ముతున్నా. నాకు బాగా నచ్చింది. మిగతా వాళ్ళ రివ్యూస్ అస్సలు నమ్మకండి. ఈ సినిమా ఒక ఫీల్ ఇస్తది. దీంట్లో ఉండే ఎవ్రి డైలాగు మీకు ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తది. ఓకే. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.